దోస్తు లేదు దోచేస్తాం. ఆన్లైన్ ప్రవేశాలకు దూరంగా 60 ప్రముఖ డిగ్రీ కళాశాలలు. ఇష్టారాజ్యంగా ఫీజులు. కోర్టు తీర్పు సాకుతో ఏళ్లుగా దోపిడీ. ఉన్నత విద్యామండలి ఆదేశాలు పట్టని వైనం. కళాశాలలపై యూనివర్సిటీల పర్యవేక్షణ కరువు. ప్రతిభ ఆధారంగానే విద్యార్థులకు సీటు దక్కాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తుకు కొన్ని కాలేజీలు తూట్లు పొడుస్తున్నాయి. 10 ఏళ్లుగా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రవేశాల విధానాన్ని నీరుగారుస్తున్నాయి. కోర్టు ఆదేశాలున్న సాకుతో కొన్నేళ్లు దోస్తుకు దూరంగా ఉంటున్నాయి. సొంతంగా ప్రవేశాలు చేపట్టకూడదని ఉన్నత విద్యామండలి అనేక మార్లు ఆదేశాలు జారీ చేసినా వినిపించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు సీటు దక్కాలని, రిజర్వేషన్ పాటించాలన్న లక్ష్యంతో 2015లో దోస్తు విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానంలోకి అమల్లోకి వచ్చింది. ప్రారంభంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు దోస్తు పరిధిలోకే ఉండగా ఆ తర్వాత నెమ్మదిగా ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసినాయి ప్రైవేట్ కాలేజీలు, అదేవిధంగా ప్రభుత్వ కాలేజీలు. దోస్తు విధానం అంటే ప్రైవేట్ కాలేజీల్లో కూడా రిజర్వేషన్, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కొన్ని సీట్లు కేటాయించి ఫీజులు కట్టలేని వాళ్ళను కొంత సగం ఫీజు ప్రభుత్వం సూచించిన ప్రకారం ఫీజులు తీసుకునేటట్టు దీన్ని దోస్తు పథకం పేరుతోటి ప్రవేశపెట్టింది. కేసీఆర్ కాలంలో వచ్చిన ఒక రూల్ ఇది. దీన్ని అతిక్రమించిన అన్ని కాలేజీలు. అంటే దీని మీద నిర్వహణ లోపమే కదా, అప్పటి ప్రభుత్వందైనా ఇప్పటి ప్రభుత్వానైనా నిర్వహణ లోపం ఇది. ఇది ప్రభుత్వ లోపమే, పెట్టగానే సరిపోదు, దాన్ని నడిపియాలి, దాని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. ఆ పర్యవేక్షణ లేదు కాబట్టే ఈ దోస్తా అనే ఒక సౌకర్యాన్ని, ఈ పేద విద్యార్థులకు కల్పించిన ఈ సౌకర్యాన్ని కళాశాలలు దుర్వినియోగం చేసినాయి.